అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు మనం కబీర్ సందేశాలు ప్రారంభించుకుందాం. ఈరోజు నుంచి ఎందుచేతనంటే కబీర్ సందేశాల గురించి ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లు మనం చెప్పుకున్నాం. వాటిని ఇప్పుడు పుస్తకం కింద మారుద్దామని కరెక్షన్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అరే, ఎంత అద్భుతంగా ఉన్నాయే ఈ విషయాలని చెప్పి నాకు మళ్ళా అవి చెప్పాలనే ఉంది. నాకు పత్రి గారు ఉన్నప్పుడు ఒక సందర్భంలో పత్రి గారు నాతో అన్నారు, నువ్వు కబీర్ సందేశాలు చెప్పాలయ్యా అన్నారు. వాటి గురించి చెప్పాలన్నారు. కానీ అప్పుడు నేను ఆయన అన్నారు కదా అని పుస్తకం తిరిగేశాను. ఏంటి నాకు అక్కడ అప్పుడు ఆ బుర్ర పనిచేయలేదు. ఆయన చెప్పినా కూడా చెప్పలేకపోయాను. వదిలేశాను దాని గురించి. ఏయో చెప్పుకున్నాను అప్పుడు. కానీ మనం గొప్ప వాళ్ళందరి యొక్క సందేశాలు తీసుకుని చెప్పుకుంటూ ఉంటే అందులో కబీర్ సందేశాలు కూడా కొన్ని ఎపిసోడ్ చెప్పుకున్నాం. మనం ఇంచుమించు ఒక 20-30 ఎపిసోడ్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు పుస్తకం కింద తయారు చేసి మళ్ళా జాగ్రత్తగా స్టడీ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఈరోజు మార్నింగ్ కూడా అందులో ఒక సందేశం ఒక 2 hours పట్టింది. 4 కాడి నుంచి 5:30, 6 దాకా. నేను యాక్చువల్గా జూమ్లో జాయిన్ అయ్యి మీతో పాటు ఉండాలి. కానీ ఇది చూస్తే అది పోతుంది, అది చూస్తే ఇది పోతున్నది అన్నట్టుగా ఉంది. సరే, మళ్ళీ ఆలోచించుకున్నాను ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని. నేను ఎంతసేపు ఇంకా ధ్యానంలో కూర్చుంటే మరి పుస్తకాలు ఎప్పుడు వస్తాయి, ఈ జ్ఞానం ఎప్పుడు అందుతుంది? దీనికంటే కూడా ఈ బుక్స్ మనం తయారు చేసి ఇచ్చినప్పుడు ఎన్నో వేల మందికి, లక్షల మందికి వెళ్తుంది. అంతేకాదు, ఇప్పుడు ఇవన్నీ అన్ని రకాల భాషల్లో వస్తున్నాయి. మరి ఎన్ని కోట్ల మందికి ఈ జ్ఞానం వెళ్తుంది. అంచేత అదే ముఖ్యమని చెప్పి ఇంత బ్రహ్మ ముహూర్తం లాంటి సమయం ఈ పుస్తకాలు తయారు చేయడానికి మనం కేటాయించితే బాగుంటుందనే ఉద్దేశంలో వాటికే కేటాయిస్తున్నాను నేను. సరే, ఈరోజు ఒక సందేశం గురించి, కబీర్ చెప్పినటువంటి ఒక సందేశం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. గురువుకు కోటి కోటి ప్రణామాలు. గురువుకు కోటి కోటి ప్రణామాలు చెయ్యి. కోటి కోటి ప్రణామాలు చెయ్యి. కీటకానికి తుమ్మెద గురించి తెలియదు.
అయినా తుమ్మెద కీటకాన్ని తనలా చేస్తుంది. అలాగే శిష్యుణ్ణి గురువు తనంతటి వాడిగా చేస్తాడు. తనంతటి వాడిగా చేస్తాడు. చాలా అద్భుతమైన సందేశం అండి ఇది. ఎవరైనా సరే సద్గురువుకి కోటి కోటి ప్రణామాలు చెయ్యాలి అన్నాడు కబీర్. ఎందుచేతనంటే కీటకానికి తుమ్మెద గురించి తెలియదు. అలాగే శిష్యుడికి సద్గురువు గురించి తెలియదు. అయినా సరే తుమ్మెద ఏం చేస్తుందంటే ఆ కీటకాన్ని తీసుకొచ్చి గూట్లో పెట్టి తన జుంకార శబ్దాన్ని అలా చేస్తూనే ఉంటుంది. ఆ కీటకానికి, ఆ పురుగుకి అది తప్ప ఇంకోటి వినపడదు, ఆ జుంకార శబ్దం తప్ప. తుమ్మెద విని 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 కొన్ని రోజులకి అది కూడా తుమ్మెదిగా తయారై గూట్లోంచి ఎగిరిపోతుంది. అలాగే సద్గురువు శిష్యుణ్ణి భీమవరం అనే గూట్లో పెట్టి అంటే ఆ క్లాసులో పెట్టి గంటలు గంటలు ధ్యానం చేయిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. అవి తప్ప ఏముండవు అక్కడ. ఇంకోటి ఏమి వినపడదు. ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లు ఏముండవు. ధ్యానము జ్ఞానము, ధ్యానము జ్ఞానము. ఆ కీటకానికి తుమ్మెద జుంకారం తప్ప ఇంకేమి వినపడదు.
అలాగే భీమవరంలో ఆ గురువు యొక్క సాధన, ఆయన యొక్క సందేశం రెండు తప్ప ఇంకేముండవు. ఆ జుంకారం విని 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 ఆ కీటకం మారిపోతుంది భ్రమరంలా. అలాగే భీమవరంలో ప్రతి నెల వచ్చిన వాళ్ళు ఆ సాధన, ఆ జ్ఞానం చేస్తూ చేస్తూ వింటూ వింటూ వీళ్ళు కూడా సద్గురువులా తయారైపోతారు. ఇంకా వాళ్ళకి గురువు అవసరం లేదు. గురువు తను ఎలా తయారు చేశాడో తాను కూడా తనలాంటి వారిని తయారు చేయడానికి కంకణం కట్టుకుంటాడు. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని కబీర్ ఇవ్వడం జరిగింది. ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది. ఆ కీటకానికి చాలా బోరు కొడుతుంది. ఎంతసేపు ఎదవ చప్పుడు జూరీలాగా. అయినా వదలలేదు. దానికి తెలియకుండానే 9 అయిపోతుంది, 9గా మారిపోతుంది. ఇంకా అదే భావం, జుంకార భావమే. యద్భావం తద్భవతి. విని విని చేసి చేసి వీడు గురువు అయిపోతాడు. అలా తనలా ఎవరినైతే చెయ్యాలని సంకల్పిస్తాడో వాడే సద్గురు. ఆ శిష్యుని పట్టుకుని అరగదీస్తాడు. ఎన్ని రకాలుగా అరగదీయాలో అన్ని రకాలుగా అరగదీస్తాడు.
అన్ని రకాల ప్రయోగాలు చేస్తాడు. సామ దాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగిస్తాడు. గురువు ఆశయం ఒకటే, వాడు తనలా అవ్వాలి. వాడు లోక కళ్యాణం కోసం పాటుపడాలి. మీరు చూడండి, కొండలో గ్రానైట్ రాయి తీసుకుని మీ ఇంట్లో వేసుకునే గ్రానైట్ పలకలాగా నునుపుగా సాఫ్గా అవ్వాలంటే దాన్ని ఎన్ని రకాలుగా అరగదీస్తారో చూడండి. ఆకురాయి ఉపయోగిస్తారు, ఇంకా సాఫ్ అయిన గ్రైండింగ్ మిషన్లు ఉపయోగిస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అలా తీస్తూనే ఉంటారు. ఎప్పటిదాకా? అది పాలిష్ వచ్చేదాకా. అది పాలిష్ వస్తే ఇంకా దాన్ని పట్టించుకోరు, పక్కన పెట్టేస్తారు. ఎలా తయారవ్వాలో అలా తయారైంది అది, ఆ రాయి లాంటి. గురువు అదే, ఎన్ని రకాలుగా అరగదీయాలో అన్ని రకాలుగా. ఎన్ని చెప్తున్నామండి మీకు? ముందు మాట్లాడడం అలవాటు చేసుకోమంటున్నా. అస్సలు మాట్లాడడానికి. ఇంకా కొంతమంది ఉన్నారు, వీడియో కూడా ఆన్ చేయరు. ఏంటంటే భయం అంటారు. వాళ్ళకి ముందు వీడియో ఆన్ చేయమని చెప్తాం. వీడియో ఆన్ చేశాక హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడమంటాం. మాట్లాడడం భయపడిన వాళ్ళకి చెప్పిన విషయం వ్రాసుకుని అదే చదవమంటాం. అది వచ్చిన తర్వాత చెప్పమంటాం, అది చెప్తారు. తర్వాత వాళ్ళని కోహోస్ట్ చేసి క్లాసులు చెప్పమంటాం. ముందు చూసి చదవమంటాం, తర్వాత చూడకుండా చదవమంటాం, చెప్పమంటాం. అంటే ప్రిపేర్ అయ్యి చెప్పండి అంటాం. ఓ 2 రోజుల ముందు, 3 రోజుల ముందు చెప్పి, తర్వాత ఏం చేస్తామంటే 2 రోజులు లేదు, 3 రోజులు లేదు, స్పాట్లో చెప్పమంటాం. అది కూడా అలవాటు అవుతే
ఆ చిన్న చిన్న క్లాసుల్లో చెప్పమంటాం. అవి కూడా అలవాటు అయ్యాక భీమవరం క్లాసుల్లో కూడా చెప్పమంటాం, బయట క్లాసుల్లో కూడా చెప్పమంటాం. చక్క అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని పంచమంటాం. ఈ లోపల జ్ఞానం బోధిస్తూ ఎన్నో విషయాలు చెప్తూ వాళ్ళు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముందు బుద్ధి వికసింపజేసుకోమంటాం, తర్వాత జ్ఞానం ఉదయింపజేసుకోమంటాం. ఇలా అరగదీసేసి ఈ బుద్ధి జ్ఞానం కలిగినప్పుడు ఇంకా వాళ్ళకి తిరుగులేదు. ఎక్కడ కీటకం అండి, ఎక్కడ 9 అండి. ఆ కీటకాన్ని చూస్తే 9 అవుతుంది అనుకుంటారా? ఆ శిష్యుడు నేను గురువులా అవుతాను అని అనుకుంటాడా? నాకు ఆ స్థాయి ఎక్కడుంది, ఆ మేధస్సు ఎక్కడుంది, ఆ నైపుణ్యం ఎక్కడుంది అనేటువంటి న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనే ఉంటాడు. దాన్ని ఎన్నో రకాలుగా ఆ శిష్యుడిని బట్టి గురువు వాడిని బయటపడేటట్టు చేస్తారు. గురువు యొక్క ఆశయం ఒకటే, తను అలా కొంతమంది తయారవ్వాలి. ఇదే సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతం. మీరు చూడండి, ఒక వృక్షాన్నే తీసుకోండి మీరు. ఆ వృక్షం ఎదుగుతుంది, ఎన్నో విత్తనాలు తయారు చేస్తుంది. ఆ విత్తనాల ద్వారా ఎన్నో మళ్ళా కొత్త వృక్షాలు తయారవుతూ ఉంటాయి. అప్పుడు అది నశిస్తుంది. అలాగే ఒక జంతువులో మీరు చూసిన ఒక ఆవు కానీ, ఏ జంతువైనా సరే, మేక కానీ, లేడి కానీ, గుర్రం కానీ, పులి కానీ, సింహం కానీ, ఏదైనా సరే, ఒక కుక్క కానీ, ఏదైనా సరే, తాను కొంతమంది పిల్లల్ని తయారు చేసి కానీ వాటిని పెంచి తాను చనిపోతుంది. మళ్ళా ఆ పిల్లల డ్యూటీ ఏంటంటే తన తల్లిలాగే అవి కూడా పిల్లల్ని తయారు చేసి అవి నిష్క్రమిస్తాయి. ఇది సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటే. అలాగే చూడండి, మానవులను తీసుకుంటే మనం, ఒక సంగీత విద్వాంసుడు తనలాంటి వారిని కొంతమందిని తయారు చేసి తాను నిష్క్రమిస్తాడు.
ఒక ఇంగ్లీష్ పండితుడు తనలాంటి వారిని కొంతమందిని పండితులుగా తయారు చేసి నిష్క్రమిస్తాడు. ఒక కంసాలి తనలాంటి వారిని కొంతమంది తయారు చేసి తాను నిష్క్రమిస్తాడు. ఒక రైతు తన పిల్లలకు వ్యవసాయం నేర్పి తాను నిష్క్రమిస్తాడు. ఒక ఆర్టిస్టు, పెయింటరు తన విద్యను కొంతమందికి నేర్పి తాను నిష్క్రమిస్తాడు. ఇది సహజం. అందుకే ఎంతమంది నిష్క్రమిస్తూ ఉన్నా ఈ విద్యలు ఏవి కూడా అంతరించిపోవు. అన్నీ యథాతథంగా కొనసాగుతూ ఉంటాయి, ఇంకా ఎదుగుతూ ఉంటాయి, మెరుగులు దిద్దుకుంటూ ఉంటాయి. ఇంకా పెరుగుతూ ఉంటాయి. గురువుతో అయిపోవు. గురువు దగ్గర తయారైన శిష్యుడు గురువుని మించిపోతాడు. ఇది సహజం. అది అలాగే సద్గురువు తన జ్ఞానాన్ని తన శిష్యులకు బోధించి తనంతటి వారిగా చేసి తాను నిష్క్రమిస్తాడు. ఆ శిష్యులు ఆ గురువులాగే వారు కూడా అదే పని చేస్తారు. ఇలా ఈ సృష్టిలో అనంతంగా అలా సాగుతూనే ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. ఎవరైనా సరే నువ్వు ఇక్కడ పొందింది 10 మందికి పంచి నువ్వు వెళ్ళాలి. ఏదైతే నువ్వు పొందావో, ఇలా తయారయ్యావో, అలా కొంతమందిని తయారు చేసి నువ్వు నిష్క్రమించాలి. ఇదే పత్రి గారు తులసి దళంలో ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం. ఏంటంటే అది తీర్థంకర గోత్ర బంధం. అంటే ఏ గురువైనా సరే తను సాధన చేసుకుని, ఊరికే ఎంతసేపు సాధన చేసుకుని తాను మోక్షం పొంది, అంటే ఆత్మసాక్షాత్కారం పొంది నిష్క్రమించినంత మాత్రాన లాభంలా. వాడికి జన్మ రాహిత్యం రాదు. ఆత్మసాక్షాత్కారం పొందాడు కానీ జన్మరాహిత్యం రాదు. కారణం ఏంటంటే సృష్టి ధర్మాన్ని వాడు విస్మరించాడు. సృష్టి ధర్మం ఏంటంటే తాను మోక్షం పొందాడు, రైటే. తనలా కొంతమందికి ఆ మార్గాన్ని చూపించి వారు ఆ స్థాయికి ఎదిగేటట్టు తాను కృషి చేసి ప్రయత్నించి వారు కూడా మోక్షం పొందేటట్టు, అంటే కొంతమందిని
తయారు చేసేటట్టు తనలా కృషి చేసి నిష్క్రమిస్తే ఇంకా భూమి మీదకి రావక్కర్లేదాడు. దీన్నే తీర్థంకర గోత్రబంధం అంటారు. ఇది నేను పత్రిక దగ్గర బాగా అర్థం చేసుకున్నా. ఆ పని చేస్తున్నాను నేను కూడా. ఆయన ఏం చేశాడో అదే చేస్తున్నాను. ఒక సందర్భంగా ఒక ఊళ్ళో మన మాస్టర్లే ఆయనతోటి ఏమన్నారంటే, ఈ ఊరు దగ్గరలో ఎవరో ఒక స్వామీజీ అయితే గురువు ఉన్నాడండి. గురువు కూడా కాదు, స్వామీజీ. ఎంతో సాధన చేస్తాడు, వాడికి ఎన్నో విద్యలు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయి, ఆహారం లేకుండా కూడా ఉంటాడు, రోజుల తరబడిలా కూర్చుండిపోతాడు. ఎంతో గొప్ప స్వామీజీ అండి, అవధూత అండి, లేకపోతే ఇలాగ ఏదో చెప్తారు. అప్పుడు పత్రిక గారు అన్నారు, వాడు ఎంత గొప్పవాడవుతే ఎవరికి కావాలయ్యా? వాడు ఎవరినైనా తయారు చేశాడా? వాడి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేని దానికి వాడెంత గొప్పవాడవుతే మటుకు ఉపయోగం ఏంటి? అదేం గొప్పతనం అని తేలిగ్గా తీసిపడేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, మనం అంతటా మనం ఎదిగిపోయి ఆ మోక్షం పొందేస్తే లాభం లేదు అని. మనం పైకి వెళ్ళినా కూడా అక్కడ సర్టిఫికెట్ ఎవరంట. మరి నేను ఆత్మసాక్షాత్కారం పొందానండి, మరి నాకు ఆ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరండి అంటే, ఇంకా కొన్ని పార్ట్లు పూర్తి అవ్వలేదమ్మా నీకు, ఓ పార్ట్ మిగిలిపోయింది, అందుకే నీకు సర్టిఫికేట్ రాదు. ఏమిటంటే ఆ పార్టు, నీలాంటి వాళ్ళని కొంతమందిని నువ్వు తయారు చేయి, వెళ్ళు మళ్ళా భూమి మీదకి, అప్పుడు రా, అప్పుడు ఇస్తాం సర్టిఫికేట్ అని చెప్తారంట. అందుకనే పత్రిక గారు మనకి అది కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పి, నువ్వు ఏ జ్ఞానం అయితే పొందుతావో ఆ జ్ఞానం ఇతరులు బోధించు అని చెప్పారు. మనకు అలవాటు చేశారు, అదే మనకు అలవాటు అయింది. ఇప్పుడు అదే మనం చేస్తున్నాం, ఆ పనే మనం చేస్తున్నాం. అందుకే నేను కూడా మీకు ఆ ట్రైనింగ్ ఇస్తున్నా. నువ్వు ఎంత నేర్చుకుంటే అంతే చెప్పు, ఎంత జ్ఞానం పొందితే అంతే చెప్పు. మాస్టర్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, అనుభవాలు చెప్పినోడు మాస్టర్ కాదు, జ్ఞానాన్ని బోధించగలిగిన వాడే మాస్టర్. రాసుకోండి కావాలంటే. అనుభవాలు చెప్పగలిగిన వాడు మాస్టర్ కాదు, అది అందరూ చెప్తారు. జ్ఞానాన్ని బోధించగలిగిన వాడు మాస్టర్. వాడు అపారంగా పెరుగుతాడు, అపారంగా వాడు జ్ఞానాన్ని పెంచుకుంటాడు. పంచింది పెంచబడుతుంది. కాబట్టి సృష్టి సిద్ధాంతం, సృష్టి ధర్మం కాబట్టి వాడు అంతు లేకుండా ఎదిగిపోతూ ఉంటాడు. గురువుని మించిన శిష్యుడు అనిపిస్తాడు. ఆ గురువు ఇంకా ఎదుగుతూనే ఉంటాడు పై లోకాల్లో, కానీ వాడు అలా అనిపిస్తాడు.
తనలాంటి శిష్యుల్ని తయారు చేయగలిగే సద్గురువుకు కోటి కోటి ప్రణామాలు చెయ్యి అని కబీర్ చెప్పడం జరిగింది. కారణం ఏమిటి అంటే, ఎందుకు అన్ని ప్రణామాలు చేయాలి? వాడు శిష్యుణ్ణి తనలా చేస్తాడు, తనంతటి వాడిగా చేస్తాడు. నిద్రపోడు, ఊరుకోడు, షంటుతూనే ఉంటాడు. కానీ మ్యాగ్నెట్ని ఇనప ముక్క అంటుకున్నట్టు అంటుకోవాలి ఆ శిష్యుడు. అందుకే పత్రి గారు అంటారు, నాది మార్జాల న్యాయం కాదు, మర్కట న్యాయం అంటాడు. మార్జాలం అంటే పిల్లి, మర్కటం అంటే కోతి. పిల్లి తన పిల్లల యొక్క మంచి చెడ్డలు తానే చూసుకుంటుంది. ఎక్కడైనా ఒక ప్లేస్లో కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే ఆ పిల్లల్ని తనే నోటితో కరిచి తీసుకెళ్ళి ఇంకో చోట మంచి ప్లేస్లో పెడతాది. కానీ కోతి ఏం చేస్తుందంటే పిల్లల్ని తన శ్రద్ధ పెట్టదు. ఆ పిల్లలే కోతిని పట్టు కూర్చోవాలి. మ్యాగ్నెట్కి ఇనము కతుక్కుని పట్టుకున్నట్టు. అప్పుడే ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి, ఇంకో చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి అది తీసుకెళ్తూ ఉంటుంది. వదిలేస్తే ఆ కోతి ఏం పట్టించుకోదు, అదే చావాలి, నష్టపోయేది అదే. అందుకే కోతి పిల్లలు తల్లి కోతిని వదలవు, పట్టుకుని అలా అంటుకుపోతాయి. ఎంత ఎదిగినా సరే అయ్యి రాలవు, అంతలా అంటుకు కరిచిపోతాయి. అదే అన్నాడు పత్రి గారు, నాది మర్కట న్యాయం. ఏ శిష్యుడు అయితే నన్ను పట్టుకుని వదలడో వాడి మీద జాగ్రత్త తీసుకుంటాను, వాడిని తయారు చేస్తా అన్నాడు. అలాగే పట్టుకున్నాను నేను ఆయన్ని, వదలలేదు. ఎంతోమంది పోయారు, రకరకాల కారణాలు. ఆయన కోపం ఎక్కువ అని, కొడతాడని, ఇలా చేస్తాడని, అలా చేస్తాడని, ఇదేం గురువు అంటూ దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఏం పట్టించుకోవాలా, నేను మేడము. పిచ్చోళ్ళు చాలామంది ఆయన ప్రవర్తన మీద దృష్టి పెడతారు. మాకు ఆయన ప్రవర్తన అనవసరం, ఆయన చెప్పే జ్ఞానం మాకు కావాలి, అమ్మకి నాకు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా ఆయన గురించి మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ఈ స్థాయికి వచ్చాం. మీ అందరూ అయినా ఎందుకు ఎదగరండి? గొప్ప జ్ఞానులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. కాస్త మమ్మల్ని పట్టు కూర్చోవడమే మీరు చేయవలసిందంతే. పట్టు కూర్చోవడం అంటే నన్ను నట్టుకోవడం కాదు, నేను చెప్పినటువంటి విషయాలు ఆచరించే ప్రయత్నం చేయాలి. సిగ్గుపడకుండా, భయపడకుండా
ధైర్యం ప్రదర్శించి మీరు ప్రయత్నించినట్లయితే 50 జన్మల్లో సాధించే స్థాయి ఈ జన్మలోనే మీరు సాధిస్తారు చెప్తున్నాను. ఇటువంటి అవకాశం రాదు. సత్యాన్ని పట్టుకునే అవకాశం అందరికీ అర్హత ఉండదు. ఆ పరబ్రహ్మను పట్టుకునే అవకాశం ధ్యానంలోకి వచ్చినా రాదు. రకరకాలు చేస్తారు, శ్వాస మీద జాస్తి చేయరు వాళ్ళంతే. ఇంకా చాలా జన్మలు పడాలి, ఎప్పుడో దొరకాలి ఇలాంటి గురువు మళ్ళా వాళ్ళకి. మీకు అదృష్టం, ఇద్దరు దొరికాం. చేత కబీర్ యొక్క సందేశం ఎంత అర్థం ఉందండి అందులో. ఒక్క వాక్యంలో ప్రకృతిలో ఉంది కదా, తుమ్మెద కీటకాన్ని తనలా తయారు చేస్తుందని. అలాగే సద్గురువు శిష్యుడిని తనలా తయారు చేస్తాడు. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.